లేట్ అయిపోయింది. డబ్బులు డబ్బులు తీసుకోవాలి. 5, 6, 7 అసలు ఏం అర్థం కావట్లేదా? ఈ రోజు ఆదివారం అయిపోయింది, బ్యాంక్ లేదు, ఫోన్ పే చూస్తే ఫోన్ పే పని చేయట్లేదు. వాళ్ళకి డబ్బులు ఎలా ఇవ్వాలా ఏం అర్థం కావట్లేదా? ఆలోచిస్తున్నావా? ఏం లేదు, మంచినీళ్ళ ఏమొద్దు, ఏమొద్దు. ఎట్ చేద్దాం అబ్బా, ఎట్ చేద్దాం? ఏమే ఏంటి ఇదంతా నల్లంగా ఉంది. నల్లంగా ఉందా? ఏముంది? ఏం లేదా, ఇదంతా నల్లంగా ఉంది. ఎండకేం తిరుగుతున్నా? బా ఇదంతా నల్లంగా ఉంది. ఏమి లేదు. ఎండ తిరుగుతున్నా ఏంది? ఎండకి ఇదంతా అయిపోయినట్టుంది. ఎండకా? ఏంది ఈరోజు స్పెషల్? సండే కదా. సండే కదా, స్పెషల్ ఏముంది? ఏం లేదా. బిర్యానీ చేస్తా, తింటా. బిర్యానీ చేస్తా, తింటా. చేస్తావా? చేస్తా. అటైతే ఈ రోజు బిర్యానీ. సరే, నేను పోయి బిర్యానీ రెడీ చేసుకుని వస్తాను, కూర్చోండి. సరే, బయటికి బాబా. నేను ఎక్కడో పోను. ఈ రోజు ఆదివారం, అసలు ఏం అర్థం కట్లా. డబ్బులు ఏమి వేయాలా? ఏం వచ్చావా? సరే కానీ బిర్యానీ చేయమన్నావు, డబ్బులు కావాలి కదా. అవును, డబ్బులు ఊరినే వస్తుంది. అదే నువ్వు ఊరినే వస్తావు. అదే నేను కూడా అంటున్నా, ఊరిని ఎట్ట వస్తుంది? డబ్బులు కావాలి. డబ్బులు కావాలా? బిర్యానీ చేయాలంటే డబ్బులు కావాలి. నువ్వు చేస్తాను అంటే నేను డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చూసావా? చూడలా. నాకేం చేస్తే డబ్బులు నిండి కాడ ఎక్కడున్నాయి డబ్బులు? నా కాడ కూడా లేవు. చూసావు? డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చూసావు. అవి మనవి కాదు. బిర్యానీ చేసి తింటావు కదా. తింటాను. సరే, డబ్బులు లేకుండా ఆడ నుంచి వస్తుంది బిర్యానీ. డబ్బులు తీ బయటికి. ఈ మనవి కాదు. జోబులో ఉన్న డబ్బులు తీ బయటికి. చూసేసావు? ఈ మనవి కాదు. ఆగు. గబాలు డబ్బులు లెక్కేసి జోబులు పెట్టుకున్నావు నువ్వు. అప్పుడు నేను చూసే. నేను మనే కాదు. ఫస్ట్ మనే కాదు కదా డబ్బులు. మనే కాదు. ఆగు, ఏడకి ఎత్తుకెళ్ళిపోతున్నావా? బిర్యానీ చేసి దానికి. బిర్యానీ కాదు, ఈ మనే కాదు అసలు. ఆగు, వదులు ఫస్ట్ చెప్తా. మనే కాదు. ఏరే వాళ్ళకి ఇయ్యాలా? బిర్యానీ కావాలంటే చెయ్యాలి కదా, డబ్బులు కావాలి కదా చెయ్యాలంటే. నువ్వు చేస్తానని చెప్పావు. బిర్యానీ వద్దు, ఏమొద్దు. ఏరే వాళ్ళు డబ్బులు వాళ్ళు తిడతారు. వాళ్ళకి ఫోన్ పే వేయాలా? ఈ రోజు ఆదివారం బ్యాంకులు లేవని చెప్పి నేను గమ్ము ఆలోచిస్తుంటే మధ్యలో నువ్వు వచ్చి బిర్యానీ కావాలి, అది కావాలని చెప్పి నువ్వు చెప్పావు. డబ్బులు మనే కాదు, వాళ్ళకి వెయ్యాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? సరే, మనే కాదు. నీ కాడ అట్టనే అయితే డబ్బులా వాళ్ళకి వెయ్యాలి. వేరే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి ఫోన్ పే వేయాలా? అవునా? అబ్బా, నేను అడిగానని నాకు ఇవ్వబడద్దని వేరే వాళ్ళు ఏం చెప్తాను. నువ్వా? తెలియదు నాకు. ఈ డబ్బులు ఏంది నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వే కదా అసలు బిర్యానీ చూసి నువ్వు బిర్యానీ చేస్తానన్నావా? అవును. ఏంది ఇట్లా ప్లాన్ చేసుకున్నావు నువ్వు? కావాలనే ప్లాన్ చేసుకోవాలా? నువ్వు బిర్యానీ తింటావు అని చెప్పని అడిగాను. బిర్యానీ తింటానన్నావు. నువ్వు చేస్తాను. ఈ డబ్బులు అడిగా ఫస్ట్. ఈ డబ్బులు అడిగి నేను వద్దనే వాడిన. నువ్వు ఈ డబ్బులు ఇస్తావని కదా నేను బిర్యానీ చేస్తానని చెప్పింది. మనే కాదు. అబద్ధాలు చెప్తున్నాడు. మనే కాదు అసలు. అబద్ధాలు చెప్తున్నాడు. వదులు. మనే కాదు, గమ్ము ఉండు. అబద్ధాలు చెప్తున్నాడు. వదులు అసలు. మనే కాదు. ఏంది మనే కాదు అంటున్నావు? ఈ పడద్దని నాకు. ఈ బిర్యానీ కావాలంటే నువ్వు బిర్యానీ చేయొద్దు, ఏం చేయొద్దు. నువ్వు వెళ్ళిపో, అసలు వెళ్ళిపో. అమ్మా, బిర్యానీ వద్దు, ఏమొద్దు. వాళ్ళకి గానీ వేయకుండా పట్టుకొని తంతారు అసలు. వాళ్ళు ఏదో వాళ్ళ అకౌంట్లో ఏమన్నా నాకు ఇస్తే ఈ చూస్తే అప్పుడు అన్నట్టు ఉంది బిర్యానీ చేస్తా అని. లే పైకి ఏం కూర్చున్నావా? బిర్యానీ కావాలన్నా డబ్బులు బయటికి తీసుకోండి. యాడ్ నుంచి వస్తుంది బిర్యానీ నీకు. అసలు ఎవరు చేస్తాను బిర్యానీ? వచ్చావు గమ్ముగా, ఈరోజు సండే అది ఇది అని మాట్లాడావు. నేను డబ్బులు లెక్క పెట్టుకున్నప్పుడు చూసావు, చూసి దాన్ని ప్లాన్ చేసుకున్నాను కదా. నిజం చెప్పు. నేను చూశాను, దాన్ని ప్లాన్ చేసుకోవాలా. నేను ఇలా సండే కదా బిర్యానీ అడగతాడేమో అని నేను నీ కాడికి వచ్చి అడిగా. అవును, వద్దు చేయబడి చెప్పాను కదా. ఈ డబ్బులు మనకి కాదు, లేకుంటే నేను బిర్యానీ కావాలి. నాకు కూడా బిర్యానీ తినాలనిపించింది. చెప్తే డబ్బులు ఈ మనకి కాదు, వరదాగా మనం కట్టాలి. కాదులే, మనీ అయ్యి కాకపోతే వేరే ఓలి అని చెప్తున్నావు నువ్వు. నీ బాధ సరిపో. అని చెప్తాను. ఏం చేసి అవుతున్నావా? ఏమొద్దు ఏమొద్దు ఉన్నదని చెప్పు.
ఏంది నీ కాళ్ళు డబ్బులు అది ఇచ్చేపో తమాసా పడుతున్నా మన కాదంటే పో నువ్వు పో, పో ఈసారి కానీ వచ్చావు అనుకో అప్పుడు చెప్తా నీ పని. లే పైకి ఏంది మళ్ళీ వచ్చావు డబ్బులు తీ ఆ? డబ్బులు తీ బయటికి తీసే ఏంది డబ్బులు టీ టీ ఈ డబ్బులు మనవి కాదు అవును మనవి కాదు. వేరే ఓలే కదా. అవును వాళ్ళు వచ్చి కానీ అడిగితే నేను తీసుకున్నానని చెప్పు. అప్పుడు దాకా నా చెప్తే? కాడే ఉంటాయి. ఆ? అప్పుడు దాకా నా కాడే ఉంటాయి. ఏంది అప్పుడు దాకా నా కాడే ఉంటాయి. నువ్వు డబ్బులు తీసుకెళ్తే వాళ్ళు నిన్ను ఎందుకు అడుగుతారు? నన్ను అడుగుతారు, నేనేం చెప్పాలా? బిర్యానీ చేసుకున్నానని చెప్పు. ఆ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్నిటికి సపోర్ట్ చేయండి, లైక్లు ఎక్కువ ఇవ్వండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా వీడియో తీసాము, అది ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే మేము రోజు మార్చి రోజు వీడియోలు అయితే పెడుతున్నాము. ఈ మధ్య అయితే పెట్టకపోయేలకే చాలా రీచ్ తగ్గిపోయింది. ఇప్పుడైతే వైరల్ ఎత్తుకున్నాం మళ్ళీ. నేను చెప్పాను కదా, యూట్యూబ్ అంటే ఒక్కసారి డౌన్ అయిపోద్ది, మళ్ళీ ఒకసారిగా పైకి లేస్తుంది అని చెప్పాను కదా. పర్వాలేదు ఫ్రెండ్స్, మా వీడియో అయితే వైరల్ అవుతున్నాయి, బాగా బూస్టప్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే రోజు మార్చి రోజు వీడియో అయితే పెడుతున్నాము. అప్పుడైతే చాలా ఇబ్బంది అయిపోయింది మాకు, అందువల్ల తీరాపోయాము. అందుకని చాలా డౌన్ అయిపోయింది ఛానల్ కూడా. అందువల్ల ఫ్రెండ్స్, మనం రోజు పెట్టకపోయినా రోజు మార్చి రోజునే పెట్టాలి వీడియోలు, లేకుంటే బూస్టప్ తగ్గిపోద్ది, మనకి వీడియో వైరల్ తగ్గిపోద్ది ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చి 5,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇదంతా మీరు సపోర్ట్ చేయబట్టేను. ఈ ఫస్ట్ పేమెంట్ అయితే అందుకున్నాను, మీరు సపోర్ట్ చేయబట్టే ఫస్ట్ పేమెంట్ అయితే అందుకున్నాను. రెండో పేమెంట్ కూడా ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్, వస్తుందని ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోలు వైరల్ అయితే అదొక హ్యాపీగా ఉంటుంది, అది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తెలుసు. వీడియో వైరల్ తగ్గిందంటే మళ్ళీ అదొక బాధగా ఉంటుంది ఫ్రెండ్స్. మాకైతే వీడియోలు మాకు చాలా వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది, కానీ కష్టం అనుకోకూడదు, మనం ఓపిక చేసుకుని వీడియో మటుకు తీసి పెట్టాలి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. వీడియోలు ఒకరంత వైరల్ అయ్యేలకే చాలా సపోర్ట్ చేశారు నన్ను అయితే. ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకో వీడియో, ఇంకా మరి ఎన్ని వీడియోలు తెస్తాము, ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కితే మేము వీడియో తీస్తాం, వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.